హాయ్ ఎవరు ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఇవైతే పడ్డ దూడలు అడుగుదాము. ఇవి ధరలు ఎట్లా ఉంటాయి, ఏ వయసు ఎంత ఉంటుంది అని చెప్పేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి. నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం జనబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి అన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. సంవత్సరం దూడలు మెయిన్ ఏంటంటే రైతులు చెప్పవలసింది, సంవత్సరం దూడలు తీసుకుంటున్నారన్న, అవి బాగా చిన్నవి ఉంటాయి. ఎవరికి కూడా ఇచ్చినా ఏది ఏ క్వాలిటీకి చెందిద్దో తెలియదు. మెయిన్ ఏంటంటే రైతులు తీసుకునే అవగాహన ఏంటంటే తక్కువ బడ్జెట్ తో చేద్దామన్న ప్లానింగ్ లో ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడికే అదే కాదన్న, నాకు వచ్చి కాల్స్ లో మెయిన్ ఏంటంటే అందరూ కూడా చిన్నదోళ్ళు తీసుకుందామన్న ఆలోచనే. ప్రతి ఒక్కరు కూడా చిన్నదోళ్ళు తీసుకున్నా ఒక 20-30 తీసుకుందామని అనుకుంటున్నారు. చిన్నది పట్టుకెళ్తారు, అది ఏ క్వాలిటీకి చెందిద్దో తెలియదు. మినిమం సంవత్సరాల దూరం తీసుకోండి. సంవత్సరాల దూరం తీసుకుంటే ఏది ఏ క్వాలిటీకి చెందిద్దో ఏంటన్నది అవగాహన వస్తుంది. సంవత్సరం తోటి ఎలా తోడైనా మేము అమ్ముకోవడానికి తప్ప రేపు అన్ననాడు అది ఏ విధంగా చెందుద్ది అన్నది ఎవరికి తెలియదు. సో బ్రీడ్ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఎంచుకోవాలన్న. సంవత్సరం తోట బ్రీడ్ కోసం అవగాహన ఉన్న వాళ్ళు అయితే సంవత్సరం తోట తీసుకోరు. ఏంటంటే సంవత్సరం తోట ఎవరు తీసుకుంటారంటే తక్కువ బడ్జెట్ లో తీసుకుందాం అంటారు. చూడండి, మనం ఎక్కువ పెట్టుకోలేము, 1,50,000 10 రోజులు తీసుకుందాం మేపుకుందాం అన్న వాళ్ళు అయితేనే అవి పట్టుకెళ్తారు. అంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఏంటంటే కొమ్ము వదిలితే కొమ్ము రింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, గ్రేడ్ ముర్రా టైప్ ఉందా, ముర్రా టైప్ వస్తుంది అనేది అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే అది చూసుకోండి అవగాహన. ప్రతి రైతు కూడా ఏది ఏ విధంగా ఇప్పుడు చిన్న దూడ అమ్మితేనే మాకు మిగులుద్ది అన్న. అవునా? మెయిన్ ఏంటంటే ఇప్పుడు గ్రేడెడ్ ముర్రా దూడ తీసుకొచ్చి ముర్రా దూడ అని అమ్మితే ఒక 1000 రూపాయలు ఎక్కువ మిగలదా? మెయిన్ ఏంటంటే ప్రతి రైతు మోసపోకుండా ఒక విషయం ఏంటంటే అన్న, సంవత్సరం దూడ బాగా క్వాలిటీ ఏ విధంగా ఉందో చూసుకొని పట్టుకెళ్ళి వాళ్ళు అయితేనే సంవత్సరం దూరం తీసుకోండి. లేదంటే సంవత్సరం దూరం తీసుకోవద్దు. మినిమం సంవత్సరం నుంచి తీసుకోండి. సంవత్సరం దూరం అన్నా మేపాలి. గ్రేడెడ్ ముర్రా అన్న అదే తిండి తింటది, ముర్రా అన్న అదే తిండి తింటది. కాకపోతే ఏంటంటే కొనుక్కునేటప్పుడు 1000-2000 ఎక్కువైనా ప్యూర్ నెంబర్ 1 క్వాలిటీ ఉన్న దూడ మాత్రం ఎంచుకోండి రైతు. 30 తీసుకుందాం అనుకుంటున్నారా, మీ దగ్గర ఓపు లేకపోతే ఒక 20 పట్టుకెళ్ళండి. సంవత్సరాల దూడలు కొంచెం తొందరగా అనుభవానికి వస్తాయి. ఇప్పుడు సంవత్సరం దూడలు 30 పట్టుకెళ్ళి కంటే సంవత్సరాల దూడలు ఒక 20 పట్టుకెళ్ళండి. ఒక 6 నెలలు ఎక్స్ట్రాగా మీకు మేపుకొని తక్కువ ఖర్చు అవుద్ది కదా. రైతు అది ఏం ఆలోచించట్లేదు. మెయిన్ మనకి తక్కువ బడ్జెట్ లో తక్కువ అంటే క్వాలిటీ లేనిదే తక్కువ బడ్జెట్ కి ఇస్తారు. క్వాలిటీ ఉన్నది ఎవరు తక్కువకి ఎవరన్నా. సంవత్సరం దూడ మెయిన్ అసలు తీసుకోవద్దు. అది వాతావరణం సెట్ అవ్వకపోతే నీరసపడి చచ్చిపోతాయి. సంవత్సరానికి అది కూడా ఉంటది. ఇప్పుడు సంవత్సరం తోట అనుకున్న 12,000-13,000 నుంచి స్టార్టింగ్ ఉంటది. మాకు కూడా సంవత్సరం తోట తక్కువగానే వస్తుంది. అంటే రైతుకి మనం ఇప్పుడు దాని మీద ఆధారపడి వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మెయిన్ దానికోసమే చెప్తున్నాను. సంవత్సరం దూరం తీసుకోవద్దు. అంటే మేము అమ్మమని కాదు, మేము చెప్పేది ఏంటంటే మనకు తెలుసున్నది 10 మందికి చెప్పాలని చెప్తున్నాం. సంవత్సరాల దూరం నుంచి తీసుకోండి, మీరు ఎలాంటి ఇబ్బంది పడరు. క్వాలిటీ ఏ విధంగా ఉన్నదని తెలుస్తుంది. ఒక 6 నెలలు మేపించడం కూడా తగ్గుద్ది. మనకి ఖర్చులు తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుద్ది. అన్ని లెక్కేసుకొని కొనుక్కోండి. ఇవన్నీ ఇవి అయితే 3 సంవత్సరాల దూడలు పట్లు. క్వాలిటీ చూసుకోండి, రింగ్ క్వాలిటీలు. ఇవన్నీ ఒక నెల 15 రోజులు అలా అన్ని కూడా హీట్కి వచ్చేస్తాయి అన్నయ్యి. ఈ 2 సంవత్సరాలు ఉంటాయి. ఈ 4 ఇదిగోండి, ఇది 2 సంవత్సరాలు ఉంటదండి. ఇదైతే 2.5. ఇది 2 సంవత్సరాలు ఉంటది. ఇది 3 సంవత్సరాలు. ఇదిగోండి, ఇది బూరి నెంబర్ 1 ప్యూర్. 2.5 years ఉంటుందా? 3 years అన్న. 3 years. దీని బుర్ర క్వాలిటీ కానీ దీని క్వాలిటీ కానీ చూడండి ఒకసారి. మలుగు వీళ్ళు ఎంత ఉండాలన్న క్వాలిటీకి ఎంతసేపు కూడా వీళ్ళు ఎంత చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఎంతో ఈ క్వాలిటీ బుర్ర క్వాలిటీ. ఇది ఎంత పడుతుంది ఇప్పుడు? ఇదైతే 40,000 చెప్తున్నాం అన్న. 40,000. అవి మామూలుగా పెద్ద సైజు అవి అయితే అది దూడని బట్టి అన్న. అవి అయితే 30,000 నుంచి స్టార్టింగ్, 40,000 ఆ రేంజ్ దాకా అవి ఉంటాయి. 30,000 నుంచి 30,000 నుంచి స్టార్టింగ్ అయ్యి. క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది. బల్క్ తీసుకునే వాళ్ళకి ఏమన్నా తక్కువ ఉంటదా? బల్క్ తీసుకునే వాళ్ళకి తక్కువ ఉంటది అన్న. ఇప్పుడు ఒకదానికి చెప్పిన రేట్ ఇవ్వం కదా, అప్పుడు తక్కువగా ఇచ్చి మాట్లాడతాం.
ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా 10 దూడలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా. మళ్ళీ మీ దగ్గర చిన్న దూడలు కూడా ఉంటాయి? చిన్న దూడలు ఉంటాయి అన్న. అంటే ఒక్కొక్కరు బాగా మనం ఎంత చెప్పినా కూడా ఆలకించరు చూడండి, అలాంటి కస్టమర్లు పట్టుకోలేం కదా, దానికోసం కూడా చిన్న దూడలు తెప్పించి వండిస్తాం. అవి కూడా చెప్తామన్నా, ఇది ఈ విధంగా ఉంటది, ఇది ఈ విధంగా ఉంటది అని. తర్వాత ముందే చెప్తాం అన్న, కొంచెం నువ్వు తక్కువ రేటు కోసం ఆలోచించుకోకు, కొంచెం క్వాలిటీగా తీసుకొని నువ్వు ఇబ్బంది పడవని చెప్తాము. ఒకవేళ ఆలకించలేదు అనుకోండి ఆయన ఒపీనియన్, మరి మనం ఏం చెప్పలేం కదా. అది ఇదిగోండి, ఇది 2 సంవత్సరాలు, ఇది ముర్రాయే, బూరి ఈ గేపి ఒకటి. ఇదిగోండి క్వాలిటీలు చూడండి. ఇది 1.5 year, 2 years అన్న. 2 years. నెంబర్ 1 క్వాలిటీ. ఇవన్నీ ముర్రాలు బన్నీ ఉంటాయి అన్న. మన దగ్గర ఎప్పుడు కూడా ముర్రా బన్నీ ఎక్కువ శాతం ఉంటాయి. ఈ బూరి కానీ మిన్ని అది 2 కొమ్మల కింద కుండు ఊతాయి చూడండి, అవి కానీ అరుదుగా వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే బూరి మినీ అనేది అప్పుడప్పుడు మాత్రం వస్తాయి. ముర్రా కానీ బన్నీ కానీ ఎప్పుడు కూడా 365 రోజులు కూడా మన దగ్గర అవైలబుల్ అన్న. ఇవన్నీ 2 సంవత్సరాలు, ఇది సంవత్సరంన్నర. ఇదిగోండి సంవత్సరం రోజులు. ఇదిగోండి ఇలాంటివి పట్టుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు అంటే అవి ఏమన్నా చనిపోయే ఛాన్సులు కూడా ఉంటాయా చిన్నటివి తీసుకుంటే? అలా కదన్న, ఇప్పుడు వాతావరణం సెట్ అవ్వకపోతే ఏమవుద్ది, మేపు తినడం మానేద్ది. ఆటోమేటిక్ గా ఎండాకాలం ఎండ తట్టుకోకపోతే అసలు మోసపోతారు. అంటే ఇప్పుడు 1.5 సంవత్సరం అయితే మ్యాక్సిమం రికవర్ అవుతాయా ఏదన్నా సరే? ఇదిగోండి ఇది 1.5 సంవత్సరం. ఇలా కడతాం చూడు. ఇది 1.5 సంవత్సరం, ఇది సంవత్సరం అన్న. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఇది వాతావరణం సెట్ అవ్వకపోతే ఇది ఏం చేస్తుంది, చచ్చిపోతేనే. అది 2 రోజులు తిండి మానేసిన 3వ రోజు గారి నుంచి తినేంత అలవాటు పడిపోద్ది. కొంచెం వయసు ఎక్కువ కాబట్టి తట్టుకుంటది. ఇంకే రైతుకి అలాంటి ఇబ్బంది ఉండదు. ఇది అసలు మోసపోతారు. ఇదైతే 10,000 అలా పడద్ది. ఇప్పుడు ఏ రైతైనా 12,000 కింద ఇవ్వమని లెక్కేసుకుంటాడు. ఈ దూడను మేము 10,000కే కొన్నాం. ఈ దూడను మీరు రైతుకి ఎవరికైనా అమ్మామనుకోండి 12,000కి 12,500 అమ్ముతాం. లాభం మాకు 1100 మిగులుద్ది, అంటే 2,500 మిగులుద్ది. ఇది అమ్మామనుకోండి 500 మిగులుద్ది. అది మేము ఇది అమ్మటం బెటర్, అది అమ్మటం బెటరా? ఇది అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది, మీకు ఎక్కువ లాభం వద్ది. నేను అదే చెప్తున్నాను రైతుకి, ఎప్పుడు కూడా చిన్న దూడలు తీసుకోకండి, మాకు లాభం మిగులుద్ది. ఇది ఏ క్వాలిటీకి చెందుద్ది అన్న? గ్రేడ్ ముర్రా, నాటు గ్రేడ్ ముర్రా కలిసింది దీంట్లో. ఇప్పుడు మేము చెప్పి ఏం చెప్పి అమ్ముతాం, ముర్రానే చెప్పి అమ్ముతాం. ఇప్పుడు అది ఉంది గ్రేడెడ్ ముర్రా, ముర్రా అని చెప్తే ఏమంటారు? ఇప్పుడు రైతుకు కొంచెం ఆనవాళ్ళన్నీ అవగాహన తెలిసిపోతాయి కదా. అందుకని ఏం చెప్తున్నాం అంటే, ఇదైతే 18,000 17,000 పడుద్ది. ఈ 12,500కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 5,000. ఈ 6 నెలలు మేపితే 5,000 ఖర్చు అవుదా మీకు? అవును అవుతుంది. రైతు అది ఆలోచించలేదు. తక్కువ రేటు తక్కువ రేటు తక్కువ రేటు తక్కువ రేటు తీసుకుంటే మీరే మోసపోతారు. ఇప్పుడు 6 నెలలకి 5,000 కంటే ఎక్కువ ఖర్చు అవుద్ది. ₹1 పెట్టినా సరే క్వాలిటీ దూడ తీసుకుంటే మీకు ఏదైనా సరే యూజ్ ఉంటుంది. అంతే అన్న. ఇప్పుడు ఇలాంటి చిన్న దూడలు అమ్మటం వల్ల మేమే మేలు అవుతాం, మాకే ఎక్కువ లాభం మిగులుద్ది. అలా పేరు ట్రాన్స్పోర్ట్ విషయం అయితే 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. అంతకంటే తక్కువ తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం పెట్టమని చెప్తాం రైతుల్ని. ఇదిగోండి ఇవన్నీ 2 సంవత్సరాల దూడలు. ఈ క్వాలిటీ ఎలా ఉన్నది చూడండి. ఈ క్వాలిటీ చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. 30 తీసుకున్న బదులు 20 పట్టుకెళ్ళి మేపండి, మీకు తక్కువ ఖర్చు అవుద్ది, ఎక్కువ లాభం వస్తుంది. రైతులు అది ఒకటి గమనించుకోండి చాలు. ఎప్పుడు కూడా తక్కువ అన్న మాట వద్దు. తక్కువకి ఇస్తున్నాడంటే అందులో క్వాలిటీ ఉండదు. తక్కువ కిందకి ఇస్తారన్న క్వాలిటీ ఉన్న సరికి ఎవరు తక్కువకి అమ్మరు. నేనే కాదు మీరైనా క్వాలిటీ ఉన్న సరికి తక్కువ అమ్ముతారా? ఎవరు అమ్మరు. అది ఒకటి ఆలోచించుకోండి. ఇలాంటి క్వాలిటీ ఉన్న పడ్డలు పట్టుకెళ్ళారు అనుకోండి, ఎప్పుడు తయారైనా 1,10,000 1,15,000 పడ్డలు అయ్యి. అది మెయిన్ అది చూసుకోండి. ఇదిగోండి మన దగ్గర ఎప్పుడు కూడా 1.5 సంవత్సరం నుంచి, అంటే సంవత్సరం రోజులు ఉంటాయి.
రైతులకు ఎక్కువ చెప్పడం ఏంటంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా తీసుకోమని చెప్తాం. 3 సంవత్సరాల దూడలో కూడా పొళ్ళేని తీసుకోండి. మినిమం పొళ్ళు వేయకుండా ఉండాలి. సాధ్యమైనంత మట్టికి లేదు అనుకుంటే 2 పొళ్ళు వేసిన దూడలు తీసుకోండి. 4 పొళ్ళు 6 పొళ్ళు వేసిన దూడలు తీసుకోవద్దు. అవి కట్టకే బయటకు వస్తాయి. అలాంటివి పట్టుకెళ్ళినా రైతు అలాంటి ఇబ్బందులు పడతారు. మెయిన్ ఇక్కడ కట్టని పట్టుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారన్న, మళ్ళీ ఒక 5-6 నెలలు మీపిన తర్వాత మళ్ళీ మీరు అమ్మాలి. అది మాత్రం అర్థం చేసుకోండి. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కాల్ కూడా వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.